நீங்கள் பார்த்து கொண்டிருப்பது உள்ளாட்சி சாரல். ఈ యొక్క స్థలాన్ని మనకి ఎంతో అనుకూలమైన ఈ స్థలాన్ని ఇచ్చిన భాస్కర్ గారు, నోబెల్ హాస్పిటల్ భాస్కర్ గారు, టిఆర్ఎస్ కాలేజ్ అధినేత సుబ్రహ్మణ్యం గారు, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్సులు. యూకే నుంచి శ్రీకరణ్ గారి యూకే కమ్మ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న లండన్ నుంచి వచ్చిన శ్రీకరణ్ గారి యొక్క సతీమణి రాజ్యలక్ష్మి గారికి, అలాగే అమెరికా తానా నుంచి వచ్చిన పవన్ గారికి, జితేంద్ర గారికి, ఇక్కడికి విచ్చేసిన తిరుత్తని, తిరువల్లూర్, చెన్నై, నగరి, చిత్తూరు, తిరుపతి, పుత్తూరు, ఇక్కడ నుంచి వచ్చిన కమ్మ బౌద్ధులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. వారికి అన్వయించిన పద్యం ఇక్కడ మేడస్వామి మోహన్ గారి ముందు నేను పద్యం చదవటం అనేది సాహసమే. ఇందు గరడందు లేడని సందేహమవలదు, ఎన్నెన్ని వెతికిన అందందు కలవారు మన కమ్మవారు. మన దేశంలో ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన మన కమ్మవారు 2,10,00,000 మంది ఉంటారు. దానిలో 3వ వంతు 65 లక్షల మంది మన యొక్క తమిళనాడులోనే ఉన్నవారు. అటువంటి కమ్మవారందరినీ ఒక వేదిక కావాలని కమ్మ అసోసియేషన్స్, కమ్మ సంఘాలు కొన్ని వందలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. అటువంటి సంఘాల వారందరినీ ఒక వేదిక ఏర్పాటు చేసి ఒక తాటి మీద తీసుకొచ్చి ఐక్యమత్యాన్ని పెంచితేనే మన యొక్క జాతికి ముందంజ వేయడానికి ఆస్కారం ఉంటుందని భావించి ఏర్పాటు చేసిన సంస్థ కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్. వైష్ణవ సంప్రదాయాన్ని విశ్వవ్యాప్తం చేసిన రామానుజుడు పుట్టిన గడ్డ, ఈ యొక్క పవిత్ర గడ్డలో మనం ఈరోజు కమ్మ మహానాడు, తమిళనాడుకు చెందిన కమ్మ మహానాడు చేసుకోవటం అనేది నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. కమ్మవారు ప్రపంచంలో అన్ని వర్గాలని సమదృష్టితో చూసి తమతో పాటు చేదోడు వాదోడుగా అందరికీ ఉంటూ తమతో పాటు అందరినీ హక్కును చేర్చుకునే యొక్క గొప్ప సమాజం మన యొక్క కమ్మవారిది. కానీ మారిన పరిస్థితుల్లో మన సమాజం వెనుకబడతా ఉంది అన్ని రంగాల్లో. ముఖ్యంగా ఈరోజు వ్యవస్థలను శాసిస్తున్నది రాజకీయ రంగం. రాజకీయ రంగంలో మనం వెనుకబడుతున్నాం. రాజకీయ పార్టీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మన కమ్మవారికి చెందిన వ్యాపారస్తుల దగ్గర నుంచి ధనాన్ని ఆశిస్తున్నారు. మన కమ్మవారు నడిపే పత్రికల్లో, టీవీల నుంచి వారికి పబ్లిసిటీ ఆశిస్తున్నారు. మన కమ్మవారికి ఓట్లు ఆశిస్తున్నారే కానీ మన కమ్మవారికి చేయడం అనేది ఏం చేయట్లేదు. అలా కాకుండా మన ఓట్లు మనం సమీకరించుకుందాం. రాజకీయాల్లో మన వారిని ముందంజలో ఉండడానికి మన ప్రయత్నాలు మనం చేద్దాం. ఒక మాట చెప్తాను, మనకి ఘనమైన చరిత్ర ఉంది. వర్తమానం పర్వాలేదు, కానీ భవిష్యత్తు ప్రశ్నార్థకరం. ఎంత ఘనమైన చరిత్ర ఉందో అంత ఘనంగా భవిష్యత్తు ఉండాలి. మన భావితరాలకి అటువంటి భవిష్యత్తు కల్పించాలంటే కమ్మారందరూ పునరేకీకరణ కావాల్సిన అవసరం ఉంది. మనందరం సంఘటితమైతే, మనందరం ఒకటే వేదిక మీద ఒకటే గొంతుతో గలమెత్తితే ఆకాశమే మనకద్దు. మనం సాధించలేనిది లేదు. గత 3 నెలల నుంచి ఇక్కడ వివిధ ప్రాంతాల్లో మన కేజీఎఫ్ సభ్యులందరూ కూడా ఎంతో కష్టపడటం జరిగింది. గ్రామాన్ని వెళ్ళటం జరిగింది. గ్రామాల్లో మన వారికి బ్రహ్మరథం బట్టి, ఆరతులు బట్టి స్వాగతించారు. అదే మన యొక్క కమ్మ అనే అభిమానంతో తీసిన వారందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. మనం అన్నదాతలం.
పొలాన్ని నమ్ముకొని వ్యవసాయాన్ని పండించి నలుగురికి అన్నం పెట్టి అన్నదాతలం. అటువంటి అన్నదాతలం చదువుల కోసం, అభివృద్ధి కోసం గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చాం. అక్కడ నుంచి ఇంకా అభివృద్ధి కోసం పట్టణాల నుంచి విదేశాలకి వెళ్ళాం. విదేశాల్లో కూడా ఎంతో సేవ చేస్తూ, విదేశాల్లో ఉన్న అక్కడ వారికి సేవ చేస్తూ అభివృద్ధిలోకి వచ్చాం. 2 సంవత్సరాల క్రితం కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అని స్థాపించి ఒక ప్రపంచ సదస్సు ఏర్పాటు చేస్తున్నాం. దానికి అద్భుతమైన స్పందన ఉంది. 32 దేశాల నుంచి కమ్మ ప్రతినిధులు అందరూ విచ్చేశారు దానికి. అలాగే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వచ్చారు. చాలా గొప్పగా సక్సెస్ అయింది. దానికి ప్రారంభించడానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించి రేవంత్ రెడ్డి గారు, కమ్మ అంటే అమ్మ లాంటిది. అమ్మ ఎలాగైతే తన బిడ్డలని, వారి ఆకలిని చూసి బిడ్డల బాగోగులను చూస్తుందో, ఈ కమ్మవారు సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారిని తన బిడ్డల్లాగా చూసి ఆదరిస్తారు, హక్కును చేర్చుకుంటారని చెప్పడం జరిగింది. అది మన కమ్మవారి గొప్పతనం. రాజులుగా రాజ్యాలు వేలాం. తమిళనాడులో ఉన్న మదురైని పరిపాలించిన తిరుమల నాయకర్ మన యొక్క కమ్మ రాజు. అలాగే మదురైని పరిపాలించిన మంగమ్మ మన కమ్మ రాజు రాణి. అలాగే ఇప్పుడు మేడసన మోహన్ గారు చెప్తున్నారు చోళుల గురించి, శాతవాహనుల గురించి. ఇటువంటి ఎన్నో రాజ్యాలు వేరాం, కానీ ఆ చరిత్రలోనే మిగిలిపోతూ ఉంది. ఈ మద్రాసు రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి మన బొల్లని మునిస్వామి నాయుడు గారు. అదే ఇంటి పేరుతో బిఆర్ నాయుడు గారు ఉన్నారు, వారికి బంధువులు కూడా. మన వారు ఎంత గొప్పవారంటే, యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారిని, ఆయన ఒక బ్రాండ్. ఆయన మద్రాసు రాష్ట్రంలో ఉండి సినీ రంగంలో అభివృద్ధిలోకి వచ్చారు కాబట్టి, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్రాసు నగరానికి నీటి ఎద్దడి ఉంది, తాగటానికి వారు ఇబ్బంది పడుతున్నారని తెలిసి దాతృత్వంతో, గొప్ప మనసు తెలుగు గంగ ప్రాజెక్ట్ తీసుకొచ్చి మద్రాసు రాష్ట్రానికి నీళ్ళు ఇచ్చిన ఘనత మన కమ్మవారు యుగ పురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది. ఈరోజు చూస్తూ ఉన్నాం మనం, నీటి కోసం ఒక్కొక్క రాష్ట్రాల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, కోర్టులో కేసులు వేసుకుంటున్నారు, ట్రిబ్యునల్స్కి వెళ్తున్నారు. అటువంటిది ఆనాడు స్వర్గీయ రామారావు గారు తెలుగు గంగ ద్వారా మద్రాసుకి నీళ్ళు ఇస్తానంటే అప్పుడున్న రాజకీయ నాయకులు కూడా స్వాగతించారు, కానీ ఎవరు విభజించలేదు, వ్యతిరేకించలేదు. అటువంటి ఘనమైన చరిత్ర మనకు ఉంది. ఇక కోయంబత్తూరులో ఉన్న అదంతా మన కమ్మవారి. ఆయనకి ఎడిసిన్ ఆఫ్ ఇండియా అనే దీర్ఘాంతకుడు. లక్ష్మీ మిల్స్ కావచ్చు, పిహెచ్డి గ్రూప్ కావచ్చు, ఇటువంటి ఎన్నో చెప్పుకుంటూ పోతే తమిళనాడులో ఉన్న మన పారిశ్రామికవేత్తల యొక్క పరిశ్రమలు చూసుకుంటే కనీసం ఒక 10 నిమిషాలు చెప్పాల్సి ఉంటుంది. నేను ఒకటే ఈ యొక్క వేదిక మీద, ఈ వేదిక ముందున్న వారికి కాకుండా పత్రికా మాధ్యమంగా చూస్తున్న వారందరూ కూడా చెప్పదలుచుకున్నాను. ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు కల్పించిన ఉద్యోగాల కంటే మన కమ్మవారు కల్పించిన ఉద్యోగాలు ఎక్కువ. కొందరు తెలిసి తెలియని వారు మాట్లాడుతుంటారు, కమ్మవారు పట్టుమని గుప్పడి మంది ఉండరు, కానీ అన్నిట్లో వీళ్ళే పెత్తనం చేస్తుంటారని. మనం పట్టుమని గుప్పడి మందిని కాదు, మనం 2,10,00,000 మంది ఉన్నాం భారతదేశంలో. 1.5% 140 కోట్ల భారతదేశంలో 1.5% ఉన్నాం. 1.5% అంటే తక్కువ కాదు. మరి ఇంకొక విషయం చెప్తున్నాను, ఇదే యొక్క వేదిక మీద నుంచి, ఒక కమ్మవారు కనీసం 10 మందిని ప్రభావితం చేయగలరు, 10 మందిని తనతో పాటు తీసుకెళ్లగలరు. త్వరలో తమిళనాడులో శాసనసభ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. ఇక్కడ 65 లక్షల మంది, అంటే తమిళనాడు రాష్ట్ర జనాభాలో 8% మంది మన యొక్క కమ్మవారు. కానీ మన కమ్మ ఎమ్మెల్యేస్ ఎంతమంది ఉన్నారు అంటే 12 మంది. మన కమ్మ ఎంపీస్ 3 ఉన్నారు. ఈ తమిళనాడులో రాబోయే ఎలక్షన్స్ లో కమ్మవారే కాకుండా దాదాపు 3 కోట్ల మంది ఉన్న తెలుగు ప్రజలు కనుక నిర్ణయించుకుంటే రాబోయే తమిళనాడు ప్రభుత్వంలో ఎవరు ఉండాలి అనేది నిర్ణయించే సత్తా మన కమ్మవారికి, తెలుగు వారికి ఉంది. దానిలో ప్రయత్నమే
ఈ యొక్క శ్రీపెరుంబదూరులో ఈ యొక్క మహానాడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 30 మంది ఎమ్మెల్యేలు రాబోయే తమిళనాడు అసెంబ్లీలో మన కమ్మవారు ఉండాలి. ఈ యొక్క కేజీఎఫ్ అనేది ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదు, ఏ రాజకీయ పార్టీకి ఒత్తాసు పలకదు. ఈ యొక్క అన్ని రాజకీయ పార్టీల్లో అన్నిట్లో మన వాళ్ళు ఉండాలి, అన్నిట్లో ముందుండాలనేది ఈ కేజీఎఫ్ యొక్క సంకల్పం, కేజీఎఫ్ యొక్క లక్ష్యం. 30 మంది శాసనసభలో ఎమ్మెల్యేలు కావాలి, కనీసం ఉప ముఖ్యమంత్రి పదవి మన కమ్మవారికి తమిళనాడులో కావాలనేది మన యొక్క డిమాండ్. ఆ డిమాండ్ కోసం ఏప్రిల్ మే నెలల్లో తమిళనాడులో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఏ రాజకీయ పార్టీలో అయినా సరే ఆసక్తి ఉన్న కమ్మవారి కోసం వారికి టికెట్ రావటమే కాకుండా వారి గెలుపు కూడా ఈ కేజీఎఫ్ తోడ్పడుతుంది, కష్టపడుతుందని ఈ యొక్క సభ వేదికపై నుంచి చెప్పదలుచుకున్నాను. నేను 2 సంవత్సరాల క్రితం ప్రపంచ కమ్మ సదస్సు ఏర్పాటు చేసినప్పుడు ఒక పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పుడు కొందరు పత్రికా విలేకరులు నన్ను ఒక ప్రశ్నించారా, ఏ విలేకరులు కూడా మీరు మనల్ని వ్యతిరేకించే ఒక పత్రికకు చెందిన విలేకరులు, అన్నిట్లో మీరే ముందున్నారు కదా, ఇంకా ఏం ఆశించి మీరు ప్రపంచ కమ్మ సదస్సు ఏర్పాటు చేస్తున్నారని అడగడం జరిగింది. నేను వారికి చెప్పిన సమాధానం ఒకటే, ప్రపంచంలో అన్ని రంగాల్లో, మా యొక్క భారతదేశం అన్ని రంగాల్లో ముందంజలో ఉన్న కమ్మవారు ఒక 2% మాత్రమే. ఎక్కువ మా కమ్మవారు మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి, దారిద్ర్య రేఖం కంటే కూడా దిగువన మా వాళ్ళు ఉన్నారు. వారికి జీవితనిచ్చి వారిని సమాజంలో ఉన్నత స్థానంలోకి నిలపడానికి ఈ యొక్క కేజీఎఫ్ పనిచేస్తుందని ఆ రోజు చెప్పడం జరిగింది. ఇప్పుడు పెద్దలు బిఆర్ నాయుడు గారు చెప్పడం జరిగింది, సేవా కార్యక్రమాలు కూడా చేయాలి, కమ్మ గ్లోబల్ ట్రస్ట్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి. తప్పకుండా నాయుడు గారు, మీ యొక్క సూచన మేరకు మాకు ఇంకా వయసు ఉంది, ఇంకా పనిచేసే సత్తా ఉంది, మంచి చాలా అనుభవజ్ఞులు సమర్థులైన కేజీఎఫ్ టీం ఉంది కాబట్టి తప్పకుండా మీరు చెప్పిన దాని మీద కేజీఎఫ్ పనిచేస్తుంది. మనల్ని మనం పోల్చుకోవాలంటే ప్రపంచంలో మనకి పోటీ దాగిన జాతి కానీ ఆ వర్గం కానీ ఉంటే ఒక జ్యూస్ మాత్రమే. యూదులు ఇజ్రాయిల్కి చెందిన జ్యూస్ వరే మనం వాళ్ళతో పోల్చుకోగలం. వారికి ఉన్న లక్షణాలన్నీ మనకు ఉన్నాయి. ఒక జ్యూస్ ఈరోజు ప్రపంచంలో 10 నోబెల్ బహుమతులు వస్తే 10లో కనీసం 6 ఆ జ్యూస్కే దక్కుతూ ఉంటాయి. అలాగే మనం సంఘటితమైతే ఈరోజు ఇక్కడికి వచ్చిన వారికంటే కూడా తమిళనాడులో మనకి సౌత్లో చాలా మంది కమ్మవారు ఉన్నారు. తేని, విరుద్నగర్, కోయిల్పట్టి, దిండిగల్ ఇటువంటి ప్రాంతాల్లో మన వాళ్ళు చాలా అధిక సంఖ్యలో ఉన్నారు. అలాగే కోయంబత్తూరు చుట్టుపక్కల కూడా మన వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా తమిళనాడు అభివృద్ధిలోకి పాలు పంచుకున్న మన కమ్మవారు పెద్దలు చాలా మంది ఉన్నారు. తమిళనాడులో కూడా చాలా కమ్మ సంఘాలు ఉన్నాయి. వాటన్నిటిని అఫిలియేట్ చేసుకొని వాటికి ఏమన్నా చేయూతనిచ్చి వారికి ఏమన్నా ఇబ్బందులు ఉంటే కూడా నిలబడటానికి కేజీఎఫ్ లక్ష్యంగా చెప్తున్నాను. ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడికి ఒక గడ్డి మోకు ఇది తీసుకొచ్చారు. ఒక గడ్డి పరకని పెంచడం అనేది చాలా తేలిక. అదే ఈ యొక్క గడ్డితో ఒక మోకును తయారు చేస్తే ఏనుగును కూడా కట్టేయచ్చు ఈ యొక్క గడ్డి మోపుతో. అంటే సమైక్యంగా ఉంటే, మనందరం ఐక్యంగా ఉంటే ఎంత బలం చేకూరుతుందనే నిదర్శనానికి ఈ యొక్క గడ్డిని తీసుకురావడం జరిగింది. మనకు ఐకమత్యం అవసరం. ఐకమత్యం కనుక ఉంటే మనము ఏదైనా సాధించగలం, ఏదైనా చేయగలం. ఇప్పుడు మాజీ చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు గారు ఇక్కడ వచ్చి మనల్ని అభినందించి మన గురించి మాట్లాడినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా కమ్మవారు ఐఏఎస్ ఐపీఎస్లో వెనకబడతా ఉన్నారు. మనకి రాజకీయ నాయకుడి యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలే. కానీ ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ మన వాళ్ళు ఉంటే వారి పదవీ కాలం 35 సంవత్సరాలు. తెలుగులో మాట అంటారు, వడ్డించేవాడు మనవాడు ఉంటే ఆ మూలన కూర్చున్నా కానీ బాగానే వడ్డిస్తారని. అలాగే ఐఏఎస్ ఐపీఎస్లో కావచ్చు, రాజకీయాల్లో మంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా, ముఖ్యమంత్రులుగా మన వారు ఉంటే
మనకెంతో ధైర్యం. ముఖ్యంగా కేజీఎఫ్ స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన మన నాయకుడే కాదు, ఆయన ఒక జాతీయ నాయకుడు. అటువంటి ఒక జాతీయ నాయకుడిని ఒక చిన్న పెట్టి కేసుతో తీసుకెళ్లి జైల్లో పెడితే వారి అబ్బాయి లోకేష్ గారు 4 రోజులు ఢిల్లీ చుట్టూ తిరిగితే కూడా ఎవరు స్పందించలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారి లాంటి జాతీయ నాయకుడికే అటువంటి వారి కుటుంబ సభ్యులకి అటువంటి కష్టం వస్తే ఒక సాధారణ కమ్మవారి పరిస్థితి ఏమిటి? కాబట్టి మనము ఐక్యం చేసుకోవాలి, మన బలం అనేది అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో కేజీఎఫ్ స్థాపించి ప్రపంచ సదస్సు చేశాం.